నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. నవీన్ యాదవ్ గారు పట్టం ఎందుకు కడతారంటే ఇలా నవీన్ యాదవ్ గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇలా సీఎం తానికి పోతాడు, ఒక మినిస్టర్ తానికి పోతాడు, ఆడ పోయి పండు తెచ్చి మా డెవలప్మెంట్ చేస్తారని ఇలా అందుకే నవీన్ యాదవ్ గెలుస్తారని పబ్లిక్ ఏడపోయినా బ్రహ్మరథం పడుతురు. ఇలా ఈయన గల్లీలో పోయినా ఏ గల్లీలకు పోయినా నవీన్ యాదవ్ గారికి బ్రహ్మరథం పడుతురు. ఓ స్వచ్ఛందంగా వచ్చి కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు, జిల్లా తెలంగాణ మొత్తంలో నుంచి వస్తున్నారు, స్వచ్ఛందంగా వచ్చి ప్రచారాలు చేస్తారు. నవీన్ యాదవ్ గెలుస్తారు ఇలా అని మాకు ఫుల్ నమ్మకం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఫుల్ బేష్. ఎందుకంటే 10 సంవత్సరాలు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, వాళ్ళ సంతోష్ రావు, ఈ రావులు అందరూ రావులు కలిసి సత్యనాశనం చేసిరు ఇవాళ తెలంగాణను. ఇవాళ మనకు మంచి స్వచ్ఛందంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్న కాడికి మనం 6 గ్యారెంటీలో భాగంగా 4-5 గ్యారెంటీలు ఇచ్చిండు ఇప్పటికి కూడా. ఎందుకంటే మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చిండు, 200 గ్యాస్ ఫ్రీ, 200 యూనిట్లు గ్యాస్ కరెంటు ఫ్రీ ఇచ్చిండు, 500 గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాడు, 2 లక్షలకు రైతులకు రుణమాఫీ చేసిండు. ఇవన్నీ చేసుకుంటూ ఇలా వేరే పనులు కూడా చేస్తున్నాడు. మళ్ళీ వేరే ఆగింది లేదు. రేషన్ కార్డులు ఇచ్చిండు. ఇలా ఊరు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది. రేషను దొడ్డు బియ్యం ఉండి ఇలా సన్న బియ్యం వస్తున్నది. ఇవన్నీ భాగంగా మళ్ళీ విలేజ్లల్లో ఒక్క రోడ్ వేయలే కేటీఆర్ ఇంత రోడ్డు పట్టించుకోవాలి. ఇలా రోడ్లు వేస్తున్నాడు. ఇలా మొన్న ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి పబ్లిక్ ఇలా కాంగ్రెస్ అంటే అభిమానం. ఇప్పుడు మేము ఏమంటున్నామండి, కేటీఆర్కు ఫస్ట్ వెన్నతోని పెట్టిన విద్య ఏంటంటే కేటీఆర్కు అవతలోని ఏదో చేసి సోషల్ మీడియాను పెట్టి అది పెట్టి వాని బదులు విని తిట్టడం తెలుసు అంతే. కేటీఆర్కి ఏం తెలియదు. కేటీఆర్ ఏదో చిన్నతనం నుంచి రాజకీయం చేసినాడు కాడు. నవీన్ యాదవ్ గత 25 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు. నవీన్ యాదవ్ వేరు, కేటీఆర్ వేరు. కేటీఆర్కు 10 సంవత్సరాల అనుభవం రాజకీయంగా ఉన్నది. నవీన్ యాదవ్కు ఇదే 20 సంవత్సరాలు. కాకపోతే కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకొని మినిస్టర్ అయ్యాడు కాబట్టి ఏదో గొప్పలోనే కనబడుతున్నాడు. నవీన్ యాదవ్ అట్లా కాదు, గల్లీలో ఉండి ఢిల్లీ దాకా కూడా మంచి పేరు ఉంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ పిలిచి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్లో టికెట్ ఇస్తేనే సగం గెలిచినట్టు. కాంగ్రెస్ పార్టీ ఆశామాషోనికి ఇయ్యరు, ఎవరికో గుండాకో దండాకో వానికో వీనికో ఇయ్యరు. కాంగ్రెస్ పార్టీ మంచి వ్యక్తిని చూసి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తుంది. నేను జూబ్లీస్ ప్రజలలో నేను దండం పెట్టి చెప్తున్నా, ఇలా కేటీఆర్ బుడాయి మాటలు నమ్మొద్దు. ఇలా సునీతమ్మను చెల్లెలే అంటుండు. ఓకే, మాకు కూడా చెల్లెలే, మాకు కూడా అక్కనే, ఆమె ఒక గృహిణి. ఇలా ఆయన గోపీనాథ్ గారు ఉండే ఓకే, ఆయన మేము ఎన్నుకున్నాము, ఆయన ఓట్లు వేసినాము, దాని వరకు ఆయన సరే ఇలా సర్గసులు అయ్యిండు, అందరికీ బాధాకరమే. ఆ విషయంలో మేము ఏమంటలేము. ఇలా కాకపోతే మీరు ఒకటే చెప్తున్నా, ఇలా నవీన్ యాదవ్ మంచి నాయకుడిని మనం గెలిపించుకుంటే మనకు లైఫ్ ఉంటుంది. ఇది హైదరాబాద్ సిటీ, ఎన్నో మలమూర ప్రాంతాలు లేము. హైదరాబాద్లో పొద్దున్న లేస్తే కష్టం చేయకపోతే రెక్కాడితే కానీ బొక్కాడని లెక్కలు మనకు పొట్ట నిండదు. మనం నవీన్ యాదవ్ గెలిస్తే కొన్ని పనులు అవుతాయి, మనకు రోడ్లు అవుతాయి, నీళ్ళు వస్తాయి. మనకు ముఖ్యం ఈడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు మనం ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి ఉండేవాళ్ళం. మనం ఎవరి దానికో పోయి ఏదో లీడర్గిరి చేసేవాళ్ళం కాము. మనకు కావాలి రేట్లు కావాలి, డ్రైనేజీలు కావాలి, ట్రాఫిక్ సమస్యలు తీరాలి, మనకు అన్ని విధాలు మంచిగా ఉంటుంది. నవీన్ యాదవ్ గారికి ఓటు వేసి ఇలా గెలిపించాలని మేము మనవి చేస్తున్నాం జూబ్లీస్ ప్రజలకు.